ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దుమ్ము రేపుతున్న విజయ్ ఫలితాలు తల్లక్రిందులు. వివరాలకు వెళ్ళినట్లయితే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో ఆ యొక్క సర్వే సంస్థలు రిలీజ్ చేసినవి మొత్తం తలకిందులైపోయినాయి. ఏ సర్వే సంస్థ ఏమిచ్చింది ఏంటి అనేది వాళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆ రకంగా ఉన్న ఫలితాలు చూస్తాయి. ఇందులో ప్రధానంగా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో 1 తమిళనాడు, 2 బెంగాల్, ఈ 2 రాష్ట్రాల మీద అందరి చూపు ఉంది. సో ఇక్కడ తొలిగా మనం తమిళనాడు గురించే మాట్లాడుకోవాలి. తమిళనాడు దేశ రాజకీయాలన్నీ కూడా ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటి రాష్ట్రం. సో అటువంటి రాష్ట్రంలో మొన్నటిదాకా జయలలిత, కరుణానిధి ఉండగా వేరు రాజకీయం. ఒక టర్మ్ వాళ్ళు, ఒక టర్మ్ వీళ్ళు ఉండేవాళ్ళు. కానీ జయలలిత, కరుణానిధిల తదనంతరం పరిస్థితులు మారిపోయినాయి. ఓ ప్రక్కన ఏఐఏడిఎంకే వచ్చేసి 2 భాగాలుగా చీలిపోయింది. పళనిస్వామి వర్గం, పన్నీర్ సెల్వం వర్గం. అఫ్కోర్స్ ఆ శశికళ ఉండగా అదొక టైప్లో ఉండేది. సో అంత బలంగా లేదు పార్టీ. ఇక డిఎంకేకి వచ్చేసరికి కరుణానిధి తదనంతరం ఎంకే స్టాలిన్ తన ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది అధికారంలో ఈ రోజు వరకు కూడా. అయితే ఇక వాళ్ళకి తిరుగులేదు, ఎదురులేదు అని చెప్పేసి భావించారో ఏమో తెలియదు. కానీ అక్కడ సర్వేలో ఫలితాలు కూడా, ఆ సర్వేల్లో ఎగ్జిట్ పోల్స్ కానీ అన్నీ కూడా డిఎంకేకి అనుకూలంగా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఎలా ఉంది అనేది ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే ఒక్క దెబ్బకి షాక్ అయిపోయారు అందరూ. మామూలు షాక్ కాదు. టీవీకే విజయ్ ఇండివిజువల్గా ప్రభుత్వాన్ని స్థాపించేంత నెంబర్లు సాధించేట అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటి వరకు. ఎందుకంటే మొన్న యాక్సెస్ ఇండియా అనే సర్వే సంస్థ అనుకుంటా టీవీకే విజయ్ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అలా ఒంటరిగా ప్రభుత్వాన్ని స్థాపించగలదు అని చెప్పేసి చెప్పటం, దానికి నిదర్శనంగానే ఈరోజు ఫలితాలు ఉండటం. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఏ విధంగా ఉంది అంటే డిఎంకే 46 స్థానాల్లో లీడింగ్లో ఉండగా ఏఐడిఎంకే 82 స్థానాల్లో లీడింగ్గా ఉండగా టీవీకే విజయ్ 106 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సో ఎక్కడ 46, ఎక్కడ 82, ఎక్కడ 106. సో వీళ్ళ మ్యాజిక్ ఫిగర్ ఎంత? 118, 234 స్థానాలు. సో ఇంకా కరెక్ట్గా 10-12 స్థానాల్లో గెలిస్తే టీవీకే విజయ్ గట్టెక్కుతారు అనేది ఇప్పటి వరకు టైం. ఇప్పుడు ఎంత అయిందండి? 11:20. సో ఈ 11:20 సమయానికి ఈ రకమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా బెంగాల్ అయితే పెద్ద షాక్ అని అనుకోవాలి దీదీకి. మామూలుగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 148. ఇప్పటికీ బీజేపీకి 160 స్థానాల్లో లీడింగ్లో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఉంది. ఇక కేరళలో లెఫ్ట్ పార్టీకి చెక్ పెట్టేసింది కాంగ్రెస్ కూటమి. యూడిఎఫ్ 95 స్థానాలు ప్రస్తుతం లీడింగ్లో ఉంది. 42 స్థానాల్లో ఎల్డిఎఫ్ లీడింగ్లో ఉంది. ఇక అస్సాం వచ్చేసరికి 3వసారి బీజేపీ అధికారం నిలబెట్టుకోబోతుంది. మొత్తం 98 స్థానాలు ప్రస్తుతం లీడింగ్లో ఉంది. ఇక ఇండియా కూటమి 26 స్థానాలు లీడింగ్లో ఉంది, ఇతరులు 2 స్థానాల్లో. ఇక పుదుచ్చేరికి వచ్చేసరికి మొత్తం 30 స్థానాలకు కాను 18 స్థానాల్లో ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ప్రకారం ఎన్డీఏ 11 స్థానాలు, ఇండియా కూటమి 3 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇది పరిస్థితి. సో ఇలా ఇప్పుడు ఈ తమిళనాడుదే పెద్ద షాకింగ్గా ఉంది, మామూలు షాకింగ్ కాదు. అన్నా డిఎంకే పార్టీ అఫ్కోర్స్ డిఎంకే వచ్చేసరికి కాంగ్రెస్తో ఎలయన్స్, అన్నా డిఎంకే వచ్చేసరికి బీజేపీతో ఎలయన్స్. 2 నేషనల్ పార్టీలతో ఎలయన్స్ ఉన్న పార్టీలను కాదు మాకొద్దు. తమిళనాడు ప్రజలు ఆలోచించేది ఇప్పుడు వాళ్ళ విధానం ఏంటి అంటే మా పార్టీలే ఉండాలి, మా ప్రాంతీయతే ఉండాలి, మా అనే భావన వాళ్ళకి గట్టిగా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో స్టాలిన్ అయినా, ఏఐఏడిఎంకే అయినా, టీవీకి అయినా పర్వాలా, కానీ వేరే వాళ్ళ ప్రమేయాలు ఉండకూడదు అనేది వాళ్ళు బలంగా కోరుకుంటారు. సో ఇప్పుడు ఆ జయలలిత మిస్ అవటం వల్ల ఏఐఏడిఎంకే కొంత ఇబ్బంది పడుతుంది. అలాగే డిఎంకే ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏమనుకున్నారంటే తృతీయ ప్రత్యామ్నాయంగా మనం టీవీకే విజయ్కి చేయకూడదే సరిపోతుందని అనుకున్నారో ఏమో తెలియదు. మొత్తానికి అందరు కలిపి ఒక విజిల్ వేశారు. ఆ విజిల్ వేయటంతో ఒక్కొక్కళ్ళకి సౌండ్లు వగిలిపోయినాయి. ఇప్పుడు ఇది దేనికి నిదర్శనం అంటే
ప్రతి ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎవరెవరైతే నేను అధికారంలో ఉంటాను లేకపోతే మీరు అధికారంలో ఉంటాను అని చెప్పేసి అనుకునే వాళ్ళకి చెంపపెట్టు. ప్రజలు ఏ రకంగా ఎప్పుడు తిరగబడతారో తెలియదు. ఇంకేముంది, మనకు తిరగలేదు, మనకు ఎదురులేదు అనుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు అసలు బండారాలు బయటపడతాయి. దీని తర్వాత వాళ్ళ ఎన్నికల ఫలితాలు అయిపోతాయి కదా, ఇక రేపటి నుంచి పరిస్థితులు చూడండి విభిన్నంగా ఉంటాయి. అది విభిన్నంగా ఎందుకు ఉంటాయి, ఏ రాష్ట్రాలు ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం. ఎవరెవరు ఎన్నెన్ని తప్పులు ఎన్నెన్ని పాపాలు ఏమేం చేశారు అవన్నీ బయటపడితే అప్పుడు వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. అయితే ఇప్పుడు ఈ టీవీకే విజయ్ ఒకవేళ ఆయన కనుక 110 స్థానాల దగ్గర ఎక్కడో ఆగిపోతే హంగు వస్తే ఏంటి పరిస్థితి? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ ఉన్నాడు, డౌటే లేదు. ఇక అన్నీ మేమే ఇది చేస్తాం అది చేస్తాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు మొత్తం తగ్గిపోయి వాళ్ళు తగ్గించుకొని ఇక విజయ్ చెప్పినట్లుగా వినవలసిన పరిస్థితి. విజయ్ ఆల్రెడీ మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంకా మొన్న అనుకుంటా, సాటర్డే కౌంటింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉండండి, క్యాంప్ ఆఫీస్లో మనం ఇక్కడే ఉండి చూద్దాం. ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇళ్ళకి మాత్రం వెళ్ళొద్దు, ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది కూడా నేనే డిసైడ్ చేస్తాను. సో అందరూ ఇక్కడ పలానా చోటకి రండి, మనం అందరం ఇక్కడే ఉండి ఆ కౌంటింగ్ వీక్షిద్దామని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు దానికి ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఆ రకమైన వ్యతిరేకత ఈ అధికార పార్టీ పైన కానీ లేదా కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పట్ల కానీ ఎట్లా ఉంది, ఒకటి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ఇంకోటి కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రెండింటి మీద వ్యతిరేకత ఉంది. అది ఎందుకు? ఒకవేళ ఆ స్టాంప్ ఏదైతే తొక్కిసలాట వలన మరణించిన వ్యక్తులు ఉన్నారు కదా, దానిపైన సిబిఐ కేసు వేయటం, వాళ్ళ సిబిఐ కేసు అని చెప్పేసి ఎంక్వైరీకి పదే విజయ్ని పిలవటం, ఆయన కూటమిలోకి లాగాలని విశ్వ ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కోవటం. సో ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఏది ఏమైనా సరే విజయ్కే పట్టం కడదామని చెప్పేసి భావించారా అన్నట్లుగా ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఓ విధంగా టీవీకే విజయ్ మొత్తం ఫలితాలను తారుమారు చేశారు అని చెప్పేసి అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే అనేక రకాలైన విమర్శలు, చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ లాగా ఒక 5 స్థానాలు, ఒక 4 స్థానాలు లేకపోతే అటు ఇటు కాకుండా అయిపోవటమో, 2 చోట్ల ఓడిపోవటమో ఏదో అని చెప్పేసి అన్నారు. కానీ తమిళ ప్రజలకి తెలుగు ప్రజలకి వ్యత్యాసం ఉంది అనే దానికి నిదర్శనంగా చూపించారాము ఇప్పుడు ఈసారి. సో అల్టిమేట్గా అంటే వేరే ఇక్కడున్న పరిస్థితులు వేరు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరులే. కానీ ఇక్కడ మనకేంటంటే అప్పుడు 2 కొత్త పార్టీలు ఉన్నాయి. వైసీపీ కూడా అప్పుడు కొత్త పార్టీ, అధికారం ఇప్పటికి చేపట్టలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అప్పుడు ఆ పరిస్థితి కొత్త పార్టీ కాబట్టి ఆ రకం ఉంది. అక్కడ ఏంటంటే 2 పార్టీలు కూడా కొన్ని దశాబ్దాలుగా ఉన్న పార్టీలు. సో అందరి పరిస్థితులు తెలుసు. సో టీవీకే విజయ్ పరిస్థితి అంటే తెలీదు. సో ఏదేమైనా ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారేమో తెలియదు, కానీ ఓ విధంగా బ్రహ్మాండమైన మెజార్టీని అయితే అంటగట్టేలా దిశగా కనబడుతుంది. సో ఫినిషింగ్ టచ్లో మరలా ఒకసారి తెలియజేస్తాను. టీవీకే విజయ్ 107 స్థానాల్లో లీడింగ్లో ఉండగా ఏఐడిఎంకే 79, అలాగే డిఎంకే 48 స్థానాలు, అలాగే కేరళకు వచ్చేసరికి 42 స్థానాల్లో ఎల్డీఎఫ్, 95 స్థానాల్లో యూడిఎఫ్, బెంగాల్కి వచ్చేసరికి 119 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, 160 స్థానాల్లో ఎన్డీఏ బీజేపీ, అలాగే ఇక్కడ అస్సాంకి వచ్చేసరికి 98 స్థానాల్లో ఎన్డీఏ, 26 స్థానాల్లో ఐఎన్డీ, ఇక్కడ పుదుచ్చేరికి వచ్చేసరికి 11 స్థానాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి 3 స్థానాల్లో మాత్రమే లీడింగ్లో ఉంది. సో దీని తర్వాత వీడియోలో ఎవరెవరి పరిస్థితులు ఏ రకంగా భవిష్యత్తు మారబోతుందని తెలుసుకుందాం. సో ఈ టీవీకే విజయ్ ఏ రకంగా రాజకీయాల్లో ఒక ఇదిగా దుమ్ము రేపేశాడు, మరి ఫలితాలన్నీ తారుమారు అయిపోయినాయి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.